హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే అతిపెద్ద అమావాస్య, శ్రావణ అమావాస్య, సోమవతి అమావాస్య కలిసి వచ్చిన శక్తివంతమైన రోజు. ఈ రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండిన చేతిలో పైసా కూడా మిగలదు. ఆడవారు ఈ రోజు ఈ కూరను వండవద్దు, ఎవరు తినవద్దు. కాదని వండినా తిన్నా ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈ రోజు పొరపాటున కూడా ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది. నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది. కష్టాలలో కూరుకుపోతారు. సమస్యలు బాధలు సతమతమైపోతారు. ఈ రోజు తెలియక అయినా సరే ఈ కూరను తింటే ఫ్యూచర్ లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ రోజు తెలియక ఈ కూరను వండినా తిన్నా నరకానికి పోతారని శాస్త్రాలు చెబుతూ హెచ్చరిస్తున్నాయి. కాబట్టి ఆడవారు అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ కూరను వండవద్దు, అలాగే తినవద్దు. మరి ఇంతకీ ఈ రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. శ్రావణ అమావాస్య అనేది శ్రావణ మాసంలోని చివరి రోజు. ఇక మరుసటి రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఈ భాద్రపద మాసంలోనే వినాయక చవితి పండుగ వస్తుంది. శ్రావణ బహుళ అమావాస్యను పొలాల అమావాస్య అంటారు. పొలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ అమావాస్య రోజు పోలాంబ వ్రతాన్ని చేస్తారు. ఈ పొలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడినది. పెళ్ళై చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు, సంతానవంతురాలు అయిన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి. పోలాంబ వ్రతంలో పూజలు అందుకునే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవతగా ప్రసిద్ధి చెందినది. వ్రత పూజలు పోలాంబ విగ్రహాన్ని గాని ఫోటోను గాని పెట్టరు. పోలాంబ స్థానంలో పిలకలతో నిండి ఉన్న కంద గొడుగును ఉంచుతారు. దీనిని పోలకమ్మ అంటారు. పసుపు కొమ్మలు పెడతారు. పోలాల అమావాస్య పూజ ఎలా చేయాలి అంటే ముందుగా స్త్రీలు ఉదయమే నిద్రలేచి స్నానం చేసుకుని ఇంటిని శుభ్రపరుచుకుని పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరి పిండితో ముగ్గు వేసి ఒక కంద ముక్కను ఉంచి దానికి ఈ పసుపు కొమ్ము కట్టిన 4 తోరణాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. కంద ముక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకోవచ్చు. తర్వాత మంగళ గౌరీదేవిని కాని సంతాన లక్ష్మిని కాని ఆ కంద ముక్కలోనికి ఆవాహనం చేసి పూజలు చేయవలెను. 9 పూర్ణం బూరెలు మరియు 9 గారెలు, 9 రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కథను చదువుకొని కథ అక్షింతలను శిరస్సును ధరించాలి. అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును అంటే మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టి 9 బూర్ణం పూరలు అలాగే ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి. తాంబూలంలో కొత్త చీర, రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత కంద ముక్కకు ఒక తోరాన్ని కట్టాలి. మరొకటి తమ మెడలో కట్టుకుని అంటే వ్రతం చేసిన స్త్రీ మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మెడలో కట్టాలి. ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృతి భయం ఉండదని శాస్త్రవచనం. సంతానం ఇంకా లేని వారు ఇక్కడ ఉన్న పిల్లకంద ముక్కకు మిగిలిన తోరణాన్ని సమర్పించవచ్చును. ఇక ఏ నైవేద్యంలోను సమర్పించాలంటే ఆడపిల్ల కావాలనుకునేవారు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి. మగపిల్లవాడు కావాలనుకునే వాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి. పూర్ణం బూరె, పూర్ణం గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలను వాయనంగా ఇవ్వాలి అనే నియమాన్ని విధించారు. గోదావరి జిల్లాలో కొందరు పనస ఆకులతో పుట్టలు కట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి దానిని కూడా అమ్మవారికి నైవేద్యం పెడతారు. వీటినే పొట్టిక్క బుట్టలు అని కూడా అంటారు. ఒకసారి కైలాసానికి వెళ్లిన ఇంద్రాణీదేవి పార్వతీదేవిని ఇలా అడుగుతుంది. పార్వతీమాత,
మంచి పుత్రులు కావాలన్నా, సకల శుభాలు కలగాలన్నా, అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా ఏ వ్రతం ఆచరించాలి అని అడిగి ఆ వ్రతం గురించి తెలపమని అడుగుతుంది. అప్పుడు పార్వతీమాత ఇంద్రాణి దేవితో ఇలా చెప్పింది. శ్రావణ మాసంలోని ఆఖరి రోజున అమావాస్య రోజు చేసే పొలాల అమావాస్య వ్రతం అత్యంత పవిత్రమైనది. ఈ వ్రత మహత్యం తెలిపే ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పసాగింది. పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామవదానులు అనే స్వార్థ పండితుడు ఉండేవాడు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళై కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడలు 6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతుండడం ఇలా జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు పొలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణకు పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది. ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోటి కోడళ్లతో కలిసి పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నెరిగా విలపించసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధి దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరు పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటి కోడళ్లకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది. ఈ వ్రతాన్ని భూలోకంలో శ్రావణ అమావాస్య రోజు ఎవరైతే ఆచరిస్తారో వారు సకల శుభాలను సద్గుణాలను పొందుతారని పార్వతీమాత ఇంద్రాణి దేవికి వివరించింది. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఏ విధమైన దుంప కూరలు తినకూడదు. బంగాళదుంప, చామదుంప, కందదుంప, క్యారెట్లు, బీట్రూట్, ముల్లంగి, చిలగడ దుంప, కర్రపెండలం ఇలా దుంప జాతికి చెందిన కూరలేమీ కూడా తినకూడదు. ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏం వండితే అది తినేస్తారు కనుక స్త్రీలు గుర్తుంచుకోండి. ఈ రోజు ఎటువంటి దుంప కూరలను వండకండి. ఫ్రై రూపంలో, కూరల రూపంలో, స్నాక్స్ రూపంలో ఇలా ఏ దుంపలతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తారు కదా అవి కూడా తినకూడదు. సాంబార్లో, పప్పు చారులో క్యారెట్లు, ముల్లంగి వేస్తారు. వెజిటేబుల్స్ బిర్యానీలో దుంపలు, క్యారెట్లు వేసి తినేస్తుంటారు. ఇలా ఏ రూపంలో అయినా సరే ఈ రోజు దుంపలను తినకూడదు. కాదని ఈ రోజు ఈ రూపంలో అయినా సరే దుంపలను తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో పైసా కూడా మిగలదు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఈ రోజు ఆడవారు ఇంట్లో దుంప కూరలు వండవద్దు. ఎవరు ఈ రోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈ రోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. మాంసము, మటను, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా తినకూడదు. కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. మామూలుగా ఆదివారం రోజు అందరూ ఖాళీగా ఉంటారు. పిల్లలు, మగవారు ఇలా అందరూ ఖాళీగా ఉంటారు, ఇంట్లో ఉంటారు కనుక వారు తినడానికి ఆ రోజు నాన్ వెజ్ వండి పెడుతుంటారు. ఆడవారు చికెన్, మటన్, రొయ్యలు, పీతలు ఇలా ఆదివారం రోజు ఏదో ఒకటి తెచ్చుకొని ఇంట్లో అందరూ కూడా తినడం సహజం. ఆ రోజు తినగా మిగిలిపోయిన పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాచుకొని మళ్ళీ సోమవారం కూడా తింటారు. మామూలు సోమవారాల్లో ఇలా చేసినా తప్పులేదు. కానీ ఈ సోమవారం అమావాస్యతో కలిసి వచ్చింది కనుక ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు. ఈ రోజు వండినది అయినా లేక ఆదివారం రోజు వండి
దాచినది అయినా ఎప్పుడు వండిన మాంసం కూరను అయినా సరే ఈ సోమవతి అమావాస్య రోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, బజ్జీలు, ఫ్రైలు, పకోడీలు ఇలా ఏ రూపంలోనూ కూడా ఈ రోజు నాన్ వెజ్ తినకూడదు. సాయంత్రం అవ్వగానే చాలా మంది నూడిల్స్ బండి దగ్గరకు వెళ్లి ఏదో ఒకటి తినేస్తారు. కానీ ఈ రోజు చికెన్ కలిసిన నూడిల్స్, మంచూరియా, చికెన్ వింగ్స్, చికెన్ మోమోస్ ఇలా నాన్ వెజ్ కలిసినవి ఏమీ కూడా తినవద్దు. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే వెజ్ బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీపూరి ఇలాంటి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినవద్దు. కనీసం గుడ్డును కూడా తినకూడదు. కాదని ఈ రోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే జన్మల దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి కోపానికి గురవుతారు, నరకానికి పోతారు, ఉదర సమస్యలు వస్తాయి. కనుక ఈ రోజు ఎవరు నాన్ వెజ్ తినవద్దు. దుంప కూరలు, నాన్ వెజ్ ఈ కూరలను ఈ రోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దారిద్రాన్ని అనుభవిస్తారు, అప్పుల పాలవుతారు, నరకానికి పోతారు, మహా పాపం తగులుతుంది. భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎవరు ఈ రోజు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్త పడండి.